అర్ధ పరిజ్ఞానం, కొంత తెలిసిన అవతలి వాళ్ళ బలహీనత మాత్రం బయటపెడదాం, మనం బలంగానే ఉన్నామని చెప్దాం అనేటటువంటి వ్యవహార శైలి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే సిపిఎంతో కలిసి పోటీ చేసింది. 4 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానం వైసీపీ గెలుచుకున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ 15 అసెంబ్లీ స్థానాలు, బీజేపీ 5 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునేప్పుడు. అయితే తర్వాత జరిగినటువంటి దాంట్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. సరే, తెలుగుదేశంతో బీజేపీ విడిపోయింది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎలక్షన్స్ 2016లో పోటీ చేస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ 100 కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినటువంటి అనేక చోట్ల, అదే సందర్భంలో కొన్ని చోట్ల మాత్రమే కొద్ది ఓట్లు వచ్చినాయి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో పోటీ చేసినప్పుడు 4 అంకెల వచ్చినటువంటి సందర్భాలు కొన్ని చోట్లే ఉన్నాయన్నమాట. అలాంటి నేపథ్యం నుంచి హైదరాబాద్ ఎలక్షన్స్ వరకు ట్రై చేశారు. ఆ తర్వాత వదిలేశాడు ఇక జగన్, అక్కడ పార్టీని కూడా మూసేశాడు. వదిలేశాడంటూ వాళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ టీపీ పెట్టింది కూడా చూస్తున్నాం. ఆ వైఎస్ఆర్ టీపీ షర్మిలతో కలిసి అది కూడా మూసేసింది చూస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తానన్నప్పుడు నిన్న అక్కడ ఎవరు పట్టించుకోరు అన్నటువంటి విమర్శ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయట్లేదు, చేస్తున్నది తెలంగాణ ఉద్యమకారులు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ బాగా అలవాటు చేసింది జగన్ మీద ద్వేషం, వైసీపీ మీద ద్వేషం. జనసేన వాళ్ళు ఎవరేమన్నా సరే దాని వెనకాల వైసీపీ ఉంది, జగన్ ఉన్నాడు అన్నటువంటి ఫీలింగ్నే కల్పించుకోండి. అది కేసీఆర్ అన్నా, బీఆర్ఎస్ అన్నా, కాంగ్రెస్ అన్నా, తెలంగాణ నాయకులు అన్నా సరే అది వైసీపీనే తిట్టండి, పవన్నే ఇదే జగన్నే తిట్టండి అన్నటువంటి పవన్ అలవాటు చేసినటువంటి ఒక యాటిట్యూడ్. ఈ నేపథ్యంలో మీ వాడికి అసలు పోటీ చేసే దమ్మే లేదు అక్కడికి పోవడానికి, చివరికి అందుకే బెంగళూరు పోతున్నాడు అంటే వీళ్ళంతా ఏంటంటే గల్లీ కార్యకర్తలు, చదువులు సరిగ్గా వదిలేసేసి కేవలం పైన తిరుగుళ్ళు తిరుగుతా ఎవడో చెప్పింది ఏదో సోషల్ మీడియాలో మనకు తెలిసినోడు చెప్పింది దాన్ని బెచ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. 2019 తర్వాత 2014 తర్వాత వైసీపీ డ్రాప్ అయిపోయింది. తెలుగుదేశం మాత్రం 2018లో కూడా పోటీ చేసింది విత్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు 2 సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది, 21 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. దాంతో తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఆగిందంటే లేదు. మళ్ళీ ఉప ఎన్నికల సందర్భంలో అతను సిపిఎం నాయకుడికి సంబంధించినటువంటి నియోజకవర్గం నాగార్జున సాగర్ దగ్గర పోటీ చేసి డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఆ తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయారు. బీజేపీతో పొత్తు అంటే బీజేపీ వాళ్ళు వద్దన్నారు, కుదరదన్నారు. జనసేన మొన్న 2023 ఎన్నికల్లో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీతో కలిసి. హైదరాబాద్ కార్పొరేషన్లో బీజేపీ వద్దని బండి సంజయ్ చెప్పాక ఆగిపోయారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో 23లో పోటీ చేసి ఎక్కడ డిపాజిట్లు రాలేదు. ఆ సందర్భంగా చూసుకుంటే అశ్వారావుపేటలో జనసేనకు వచ్చింది 1203 ఓట్లు, తాండూరులో 2087 ఓట్లు, కొత్తగూడెంలో 1945 ఓట్లు, కోదాడలో 1197 ఓట్లు, ఖమ్మంలో 2043 ఓట్లు ఇట్లా వచ్చినాయి. అయితే ఆ కారణంగా ఇక ఆ తర్వాతన ఏమన్నా ఉందా అంటే లేదు. ఇప్పుడు మాత్రం ముగ్గురు కలిసి వెళ్తే బెటరు అన్నటువంటి కోణంతో మీరు ముగ్గురు కలిసి వెళ్ళండి నేనే తెలంగాణ వాదులు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ కోరుకుంటున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వెళ్తే బీజేపీ ఎదుగుదలకి అది పెద్ద ప్రతిబంధకం అవుతుంది. తమిళనాడు అన్నా డిఎంకేతో వెళ్ళినట్టు అవుతుంది అనమాట.